అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక వ్రత సంకల్పం అనేది పూర్వం ఋషులు, మునులు, దేవాది దేవతలు కూడా ఈ యొక్క మాఘమాసంలో స్వామివారిని, శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ఈ యొక్క వ్రత నియమాలు అన్నిటినీ కూడా స్వామివారికి సేవ చేస్తున్నటువంటి విషయము. దానిలో భాగంగా ఈ యొక్క ప్రతి మాసంలో మాస శివరాత్రి అంటూ వస్తుంది. కానీ మాఘమాసంలో ప్రత్యేకించి మహాశివరాత్రి అంటే బ్రహ్మ విష్ణువుల యొక్క అహంకారానికి మళ్ళా స్వామివారు సృష్టికి మొదలు, మరి ఈ యొక్క మాఘమాసంలో మళ్ళా అవతారం దాల్చినటువంటి వారే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో ఆ శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలను పొందుతారనేటువంటి యొక్క సంకల్పితంతో వ్రతాలను ఉదయం అంటే ఈ యొక్క మండల దినము శివరాత్రికి పునస్కరించుకొని మండల దినము కాలంలో ఈ యొక్క మాలాధారణ ధరించి ఈ యొక్క 40 రోజుల పాటు స్వామిని త్రికాల పూజలు అంటే ఉదయం సూర్యోదయానికి ముందే బ్రహ్మ గడియల్లో స్నానమాచరించి శివారాధన చేసి, తదుపరి మధ్యాహ్నం కూడా వారు భిక్షను స్వీకరించే టైంలో కూడా శివారాధన కార్యక్రమం చేసి, సంధ్యావేళలో ఈ యొక్క గంగా స్నానాన్ని ఆచరించి త్రికాల పూజలతో స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని సేవిస్తూ, మరి సిరిగల్ల దేవుడు ఆ శ్రీశైల మల్లికార్జునుని సేవించి తరిస్తున్నటువంటి విషయం. అందులో భాగంగా మరి ఇంటింటికి ఒక స్వామిగా అవతారం దాల్చి ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ తత్వాన్ని అనుసరిస్తూ మరి ఆ శ్రీశైలేశ్వరుని సేవిస్తూ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందుతూ, తదుపరి మహాశివరాత్రికి పర్వదినమునకు స్వామివారికి జ్యోతిర్ముడితో ఈ యొక్క శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ యొక్క జ్యోతిర్ముడిని సమర్పించి మహాశివరాత్రి పర్వదినమున ఆ యొక్క శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి యొక్క కలశంపై చుట్టేటువంటి పాగదర్శనముతో వ్రత సంపూర్ణత అవుతుందని, మరి ఆ రోజు మాల విరమణ చేసి ఈ యొక్క వ్రతాన్ని సంపూర్ణతగా చేసుకునేటువంటి అవకాశం. ఓం నమః శివాయ. నేను ఇది 3వసారి మాలధారణ నేను చేయడము. నేను అంటే మాలధారణ అనేది ఎంతో పవిత్రమైనది అనేది నేను మాల వేసిన తర్వాతనే నాకు అర్థమైంది. అంటే నిత్యం ఎప్పుడు పూజలు చేసేవాడిని, దేవాలయాలు తిరిగేవాడిని. కానీ మాల వేసిన తర్వాత మార్పు అనేది నాలో మొదలైంది. ఆ భగవంతుడు కూడా నాకు, నా భార్య, పిల్లలకి ఆరోగ్యంగా పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొంచెం నాలో మార్పు వచ్చింది. కాబట్టి ఆ శివునికి ఇప్పుడు నేను మాలధారణ ప్రతి ఏటా చేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, శివాలయంలో మనము దేవాలయం వెళ్తే అర్చకులు మాత్రమే మంత్రాలు చదివి మన పూజలు చేస్తారు. కానీ మాఘమాసంలో మనతోటి మంత్రాలు చదివించి మనకి పూజలు అంటే ఏమి, మంత్రం అంటే ఏంటి అనేది తెలియపరిచేది ఒక గురుస్వామి. అలాంటి గురుస్వామి దగ్గర ఈరోజు మేము మాల దీక్ష వేసి ఆయన దగ్గర మేము ఉండడం నేను చాలా గర్వించదగ్గ విషయము. కానీ ఆయనకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని నేను తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.